గారి చర్చ మొదలైందంట. ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకు ఆ పథకం అందేది, జగన్మోహన్ రెడ్డి ఈ డెవలప్మెంట్ చేసేవాడు అని చెప్పి ప్రతి ఇంట్లో చర్చ మొదలైందంట. అది ఎంతవరకు నిజం అంటారు? ఈడు బతుకుచాడా మేమెందుకు మాట్లాడుకున్నాం ఎదవల గురించి, చర్చల గురించి? వెళ్ళి ఎదవల గురించి ఎవడన్నా మాట్లాడుకుంటారా? కడుపుల మీద అన్నా క్యాంటీన్లు తీసేయటమా? పింఛన్లకు 10 రోజులు ముసలోళ్ళని తిప్పటమా వృద్ధా పింఛన్లకి? అదేనా వాళ్ళు చేసింది? అమ్మఒడి అన్నాడు, 10 నలుగురుంటే నలుగురికి వేయకుండా ఒకరికైతే ఒక బిడ్డకు అన్నం పెట్టి నలుగురికి పస్తులు పడుకోబెడతాం మేము. అందరు కడుపులు కొట్టి వాళ్ళ ₹1,00,00,000 వాచీలేంటి, ₹1,00,00,000 ఇల్లులు కట్టుకుంటాడు. అవసరమైతే బంగారు దొడ్లో కూర్చుంటారు వాళ్ళు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? బాగమ్మని. ఏం చేస్తారమ్మా? అట్టిపళ్ళు వ్యాపారం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో నవరత్నాలు, దానిలో ముఖ్యంగా పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాయని చెప్పి కూడా మాట్లాడారు. మరి అదే మద్యపానంలో ఈ రోజున ఎంత వేల కోట్లు దోచుకున్నారని చెప్పి కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటమ్మా అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మా అభిప్రాయం ఏముందండి, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్లోనే అన్ని కోట్లు దోచుకున్నాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అభివృద్ధి లేదు, మహిళలకు అండదండ లేదు. బారు చూస్తేనేమో చీప్ క్వార్టర్లు అమ్మి జనాలు ప్రాణాలు తీశాడు. కూలోళ్ళు పన్నులకి వెళ్ళటానికి 6 నెలలు పాపం మల్లాడిపోయారు. ఏం చేశాడు? రాటం అన్నా క్యాంటీన్ తీశాడు, ఇసుక మాఫియా చేశాడు. నేను మరి ఈ రోజున లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ వేగవంతం చేయటం, ఒక్కొక్క తరుణంలో అంటే తీగలాగితే దొంగ కదిలినట్టు ఒక్కొక్కరు బయటకు వస్తుంటారు. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు కానీ అతని కొడుకు సునీల్ కానీ ఆ విచారణ చేపట్టి వాళ్ళు కూడా ఇందులో కేటాయింపులో ఉన్నారని దోచుకోవడం ఈడీ విచారణ తేలింది. అసలు ఎలా చూడదు లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? లిక్కర్ స్కామ్ అంటే 5 సంవత్సరాలు జగన్ పరిపాలించాడు. అందరినీ దృష్టిలో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఆధ్వర్యంలో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుకొని మొత్తం దోచుకోవటం. లిక్కర్ స్కామ్ అంటే మామూలు స్కామ్ కాదు. వాడు పెట్టుకున్న వాచి ఖరీదే ₹1,00,00,000 అంట. ఇలాంటి ప్రజల సొమ్ము ఎంత దోచుకున్నారు. అవసరమైతే బంగారపు కుర్చీ, బంగారపు ఇల్లులు కూడా కట్టుకుంటారు ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలించుంటే. అర్థమైందా? బంగారపు కుర్చీ, బంగారపు ఇల్లులు కూడా కట్టుకుంటారు. అవసరమైతే బంగారపు దొడ్లు కూడా కట్టుకుంటారు. 5 సంవత్సరాలు పరిపాలించారు. ₹1,00,00,000 వాచి పెట్టాడు అంటే వాడు జీతం ఎంత? వాడు చేసిన సేవ ఎంత ప్రజలకి? వాడు ఎంత సేవ చేస్తే ఎంత వచ్చినాయి? ఎంత లిక్కర్ స్కామ్ చేస్తే ₹1,00,00,000 వాచి నువ్వు పెట్టుకోగలిగావు చెప్పు? ఏంటి అందరినీ దోచుకోవటానికి లిక్కర్ స్కామ్ కింద మొత్తం దోచుకున్నాడు నాగేశ్వరరావు. వాచి ఖరీదే ₹1,00,00,000 అంటే వాడి ఇంట్లో ఇంకెంత సొమ్ము ఉందో, ఎంత ప్రజల సొమ్ము దోచుకొని ఎంత ఉన్నాయో, భూములు ఎంత ఉన్నాయో, ఎంత డాక్యుమెంట్ ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో వాడి వెనకాల తవ్వితే కానీ బయటకు వస్తాయి. ముందు జగన్మోహన్ రెడ్డి తవ్వితే కానీ మిగతా వాళ్ళందరూ బయటకు వస్తారు. అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా 195 కోట్లు స్కామ్ జరిగింది వాళ్ళిద్దరి దగ్గర నుంచి అని చెప్పి కూడా ఈడీ విచారణలో తెలిసిన మాటలు. మరి ఏంటమ్మా మరి 195 కోట్లే తక్కువ అండి. ఇంకా 200 కోట్లు ఉండొచ్చు, 2000 కోట్లు కూడా ఉండొచ్చు వాళ్ళిద్దరి దగ్గర. మొత్తం దోచుకున్నారు రాష్ట్రాన్ని. ఇసుక మాఫియా అని చెప్పారు. బస్సులు అసలు బస్సు సరైంది చేశాడు 5 సంవత్సరాలు. బస్సు డొక్కు బస్సుతో అక్కడ యాక్సిడెంట్ అయింది బుడవేరం తిరకాడ. బ్రేకులు ఫెయిల్ అయ్యేటప్పుడు బస్సు గురించి పట్టించుకోవడం నీకు తెలియదా? బస్సులు అద్దాలు పగిలిపోయిన అద్దాలకు ప్లాస్టర్లు వేసి సిజ్ చేశాడు, తోలాడు. ఎందుకంటే డబ్బులు రావాలి కదా ప్రజల మీద. అందుకని బస్సులు మాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా అందరు కడుపులు కొట్టి వాళ్ళ ₹1,00,00,000 వాచీలేంటి, ₹1,00,00,000 ఇల్లులు కట్టుకుంటాడు. అవసరమైతే బంగారపు దొడ్లో కూర్చుంటారు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి మహిళ కృషి చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. అంటే మన నిజంగా మహిళగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా కోరుకుంటున్నారా? ఏమండి మేమైతే కోరుకోవట్లేదండి. ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మేము చెబుతున్నాము. మేమైతే జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్నామంటే ఏం చేశాడని మేము కోరుకుంటాము. ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు రావటమే లేటు. అన్ని 6 పథకాలు అన్నాడు, 6 అమలు చేశాడు. ఇంకొక పథకం ఉంది మహిళలకు 1,800 1,500 ఇస్తానన్నాడు. అది ఒక్కటి ఆగింది, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారి చర్చ మొదలైందంట. ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకు ఆ పథకం అందేది, జగన్మోహన్ రెడ్డి ఈ డెవలప్మెంట్ చేసేవాడు అని చెప్పి ప్రతి ఇంట్లో చర్చ మొదలైందంట. అది ఎంతవరకు నిజం అంటారు? ఈడు బతుకుచాడా మేమెందుకు మాట్లాడుకున్నాం ఎదవల గురించి, చర్చల గురించి? వెళ్ళి ఎదవల గురించి ఎవడన్నా మాట్లాడుకుంటారా? ఎదవల గురించి మాట్లాడుకునే వాళ్ళకి వాడికి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రతిపక్షం ఎందుకు లేదు? మేమేం మాట్లాడుకోవట్లేదు. అసలు మేము మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అంటే రేపు గెలుపుకు కూడా మహిళలకు కృషి చేస్తారు. మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ.
అందుకే మహిళలే గెలిపిస్తారు జగన్ని అంటున్నారు. మరి మేము గెలిపించమండి, మాకేం చేయాల. మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడునే, మేము కళ్ళకు రెప్పలు అడ్డం పడేంతవరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదు. ఏం చేయలేదు కదండి, ఏమైనా చేస్తా కదండి చెప్పడానికి. ఏం చేయలే. ఏం డెవలప్మెంట్ చేశాడు చెప్పమని రమ్మనండి. రమ్మనండి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నాడుగా, రమ్మనండి. ఏం డెవలప్మెంట్ చేశాడో రమ్మని చెప్పమానండి. అసలు మేము చేసి మొత్తం డెవలప్మెంట్ చేసాము, రోడ్లు వేసాము, పథకాలు తీసుకొచ్చాము, కంపెనీస్ తీసుకొచ్చాము అని చెప్పి. ఏం కంపెనీస్ తెచ్చారు? గుంతల రోడ్ల కంపెనీస్లో మొత్తం దోసుకోవటమా, ఇసుక మాఫియా చేయటమా, కడుపుల మీద అన్నా క్యాంటీన్లు తీసేయటమా, పింఛన్లకు 10 రోజులు ముసలోళ్ళని తిప్పటమా, వృద్ధా పింఛన్లకి? అదేనా వాళ్ళు చేసింది? అమ్మఒడి అన్నాడు, 10 నలుగురుంటే నలుగురికి వేయకుండా ఒకరికైతే ఒక బిడ్డకు అన్నం పెట్టి నలుగురికి పస్తులు పడుకోబెడతాం మేము. ఎన్ని వ్యతిరేకం కదా మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? అన్నా క్యాంటీన్ పెట్టాడు, 6ంటికే పింఛన్ ఇస్తున్నాడు. అమ్మఒడి ఖచ్చితంగా ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నాడు. ఇవ్వట్లేదా? ఆటో వాళ్ళకి బస్సు ఫ్రీగా పెట్టాను, ఆటో వాళ్ళు నష్టపోకూడదని 15,000 అప్పలంగా ఇస్తున్నాడు. మా మహిళలకి గ్యాస్ బండ్లు ఇచ్చాడు. మాకు ఇంకేం కావాలి? దీపం పథకం కింద శ్రీశక్తి అని ఫ్రీ బస్సు పెట్టాడు. ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఇవ్వడం కనబడట్లా, కళ్ళకు గంతలు కట్టినట్టు. చంద్రబాబు నాయుడు చేసే పనులు, నువ్వు చేసే పనులు. మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారమ్మా? మేము చంద్రబాబు నాయుడునే కోరుకున్నామండి.